ప్రైజ్ లార్డ్. ప్రభు బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిదినం మనం దేవుని యొక్క వాక్యము వాగ్దానంగా తీసుకుని ఆయన బిడ్డలుగా కొనసాగుతున్నాం. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం. ఇలాప వాక్యంలో 2వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రార్థన, మొర్రపెట్టే ప్రార్థన, బైబిల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి. మొర్రపెట్టే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మూలుగులు ప్రార్థన. అర్థమవుతుందా? ఇలా హృదయాన్ని కుమ్మరించి చేసే ప్రార్థన బైబిల్లో చాలా చోట్ల రాయబడ్డాయి. ప్రార్థనల యొక్క విధి విధానాలు, ప్రార్థన యొక్క గొప్పతనాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రార్థన మొర్రతో కూడినటువంటిది. మీకు గుర్తుందా? మొరపెట్టడం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, నేను ఒక విషయం చెప్తాను. మనము చిన్నపిల్లలప్పుడు మనకి మమ్మీ పాలు ఇస్తుంది, అమ్మ పాలు ఇస్తుంది. అమ్మ పాలు ఇస్తున్నటువంటి సమయంలో మనకి ఆకలేస్తూ ఉంటుంది. భయంకరంగా ఆకలేస్తున్న సందర్భంలో అమ్మ ఎక్కడో దూరంగా ఉంటున్నప్పుడు ఇక ఆకలికి తట్టుకోలేక మనం ఏం చేస్తామంటే ఏడుస్తూ ఉంటాం, మొరపెడుతూ ఏడవటం మనకి ప్రారంభించడం మనం చూస్తాం. ఏడ్చి ఎక్కిళ్ళి పట్టేదాకా. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మ నాటుకు వెళ్ళేదన్నమాట. నాట్లు వేసేదానికి వెళ్ళినప్పుడు, లేక కొంత ఈ కోత పనులకు వెళ్ళినప్పుడు నేను గమనించగలిగినటువంటి, నేను పెద్దవాడిని కాబట్టి నా తర్వాత అందరు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి, ఎందుకంటే మమ్మల్ని అక్కడ అప్పుడు చీరతో ఉయ్యాల కట్టి అక్కడ ఉంచి వెళ్ళేవారు. ఆ విధంగా జ్ఞాపకం చేస్తే మరి పాలు ఇవ్వటానికి అమ్మని పిలిచి వచ్చేవాళ్ళం అక్కడికి వెళ్ళి పొలాలకి. వాళ్ళు వచ్చేసరికి ఏడుస్తూ ఉంటారు. ఏడ్చి గొక్కు పట్టి ఏడుస్తాను. మొర్రపెట్టడం కూడా అంతే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. నిర్గమాకాండంలో ఇశ్రాయేలీలు ఆ దినాన ఐగుప్తు దేశంలో మొర్ర పెట్టారంట. ఇక అన్నం మీద జాస లేదండి, నీటి మీద జాస లేదు, లేక ఇక దేని మీద వాళ్ళకి ఆలోచన లేదు. దేవునికి మొర్ర పెట్టడమే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మియా కన్నీటి ప్రార్థన జీవితం కలిగిన వాడు, విలపించేవాడు, మొర్ర పెట్టేవాడు. దాన్ని రాస్తూ అంటున్నాడు, ఆనాటి ఇర్మియా కాలంలో ఇశ్రాయేలీలకు కలిగిన నష్టం అంత ఇంత కాదు. జరగకముందే, ఆ ప్రమాదాలు, ఆ కష్టాలు, నష్టాలు రాకముందే దేవునికి మొరపెట్టమని చెప్తే కొంతమంది కేర్లెస్గా తీసుకున్నారు. చాలామందికి పాటలంటే చాలా ఇష్టం, వాక్యం అంటే ఇష్టం. వాక్యంలో నా గురించి చెప్పాడు, లేకపోతే ఇది ఇలా ఎందుకు చెప్పాడు, అది అతనికి వాక్యం తెలియదు, ఇలా రకరకాల కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువ కదా వాక్యాన్ని గురించి. అయితే కొంతమందికి పాటలు అంటే ఇష్టం, కొంతమందికి ఆరాధనలు అంటే ఇష్టం. కానీ ప్రార్థన కాడికి వచ్చేసరికి ఏమంటారు తెలుసా? ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అంటారంట. చూసావా? కాబట్టి ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అనేటువంటి ప్రార్థన కాదు, దేవుని దగ్గర మొర్రపెట్టే ప్రార్థన. హన్న మొర్రపెట్టింది, హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసింది హన్న. గొప్ప కార్యం చేశాడు దేవుడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మొర్రపెట్టారు. దేవుడు వారి కోసం మోషేని పంపించి అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, నీవు లేచి రేయి మొదటి జామును మొరపెట్టు. అర్థమవుతుంది. దావీదు కీర్తన కూడా అది అంటాడు. 5వ కీర్తనలు అంటాడు, ప్రభు ఉదయకాలమున నా కంఠస్వరంతో నిన్ను వినిపిస్తాను ప్రభు. 6:6 రాయబడింది, ప్రతి రాత్రి నా పరుపు కొట్టుకొని పోతా ఉంది కన్నీటి చేత. అంతగా ఏడుస్తున్నాడంట ప్రార్థన. చూసారా? కాబట్టి 65వ కీర్తన 2 కూడా అంటాడు, ప్రార్థన మరి నా ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వస్తాడంటాడు. కాబట్టి తనకు నిజంగా మొరపెట్టు వారికి కీర్తనలు రాస్తాడు. 135 ఆ కీర్తనలు అంటాడు కదా, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేసి ప్రార్థనకు ప్రతిఫలాలు మనం పొందుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రార్థన జీవితం ఎంత విలువైందో. ఎంతోమంది మిషనరీలు, ఎంతోమంది భక్తులు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు మా ముందు
నాయనా మేము చూస్తున్నాం. అవును నాయనా, మొర్రపెట్టే ప్రార్థన, మొదటి జామున లేచి చేసే ప్రార్థన చూస్తున్న నీ కుమారులందరికీ దేశ విదేశాల్లో బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. వారికి ఆ ప్రార్థన అనే దీవెన దయచేయమని ప్రార్థన చేసిన బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి పనులు అన్నిటిపైన మీ ప్రసన్నత ఉంచి చూస్తున్న బిడ్డలను దీవించమని మాకు ఇచ్చిన ఈ కృపకై వందనాలు చెల్లించి యేసు నామములోనే మొర్ర పెట్టుకుని ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.